మనమంతా చిన్నప్పుడు ఈ పాట వింటూ చక్కగా నిద్రపోయేవాళ్ళం. అమ్మలు అలా పాడుతూ ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మరి మనం అలా నిద్రపోయేవాళ్ళమంటే ఆ పాట మొదలెట్టగానే మనకు దాని అర్థం తెలుసా? తెలీదు. కానీ ఆ శక్తి తరంగాలు, శబ్ద తరంగాల వల్ల మనకు ఆ చల్లటి హాయి, చక్కటి హాయి మనకు కలిగేది. అదే విధంగా చక్కగా నిద్రలోకి జారుకునేవాళ్ళం. అదేనండి శబ్ద బ్రహ్మ యొక్క విశేషమైనటువంటి శక్తి. ఎన్నో శక్తి తరంగాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవి పాజిటివ్, నెగెటివ్ ఫీలింగ్స్ ఇస్తూ ఉంటాయి. ప్రతి మంత్రానికి స్వరం, అనుస్వరం అనే పద్ధతిలో ఆ మంత్రోచ్చారణ వల్ల తరంగాలు ప్రభావితమవుతూ ఉంటాయి. కర్ణ అవయవం ద్వారా మంచికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ మెదడుకు శక్తిని ప్రవహింపచేస్తుంది. అందుకనే మననాయ త్రాయతే ఇతి మంత్రః అంటారు. అంటే మననం చేయడం వల్ల మనకు